హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ హరీష్ గారు ఎలిమినేషన్ అయిపోయాక బిగ్ బాస్ ఎలా జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ గురించి మీరు ఏమనుకుంటుండ్రు? శివన్న ఈసారి కూడా బలి వేశాడు. శివన్న వచ్చిన వెంటనే ఇతన్ని పిలవాలంటే మామూలుగా ఉండదు, సరిపోదు. అతని స్టైల్లో పిలుద్దామని మాస్క్ పెట్టుకుంటాడు. ఆ మాస్క్ పెట్టి ఇతను ఆట కోసం వచ్చాడా, అగ్ని పరీక్షలు ఆశ కోసం వచ్చాడు అనుకున్నారు. కానీ లాస్ట్ బీబీ హౌస్లో ఒక హౌస్ ప్రాపర్టీ లాగానే ఉండిపోయాడు. అతని ఆవేశం, అతని కూర్చోవడం, లాస్ట్కు అగ్ని ప్రాపర్టీ బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీ లాగానే ఉండిపోయాడని చెప్తుంటాడు. వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ హరీష్ గారు అంటారు. నమస్కారం ఇద్దరు నమస్కారం. హరీష్ గారు, నాకు ఒక ప్రామిస్ కావాలి అంటే నేను అడిగినవి చెప్పాలి. నన్ను కూడా ఇంట్లో ఉన్న వాళ్ళలాగా బెదిరిస్తారంటే, సార్ నేను ఎవరిని బెదిరించాలా అంటే ఎలాంటి డ్రామాలు అయితే చేయరాని ఓటు వేయించుకుంటారు. ఓకే, తర్వాత మనం మాట్లాడుకునే ముందు అని కొన్ని దాంట్లకు 3 రెడ్ ఫ్లవర్స్ చేస్తాడు. రెడ్ ఫ్లవర్స్ ఎందుకు ఇచ్చానో మీకు అర్థమై ఉంటుంది అని చెప్తాడు. అవును సార్, నాకు అర్థమైంది, కానీ మీరు అనుకున్నది అయితే కాదంటే నేను ఎలా హలో సార్ ఎలా ఉన్నారు అంటే నేను బాగున్నాను సార్ అంటే నేనైతే చాలా బాగున్నాను అని బాగున్నాను సార్ అంటారు. హరీష్ గారు కూడా అబ్బా నేను గేమ్ ఆడింటే అయిపోతుండే కదా అని ఒక ఫీలింగ్ వచ్చిందని నాకు అనిపించింది. తర్వాత ఇంత తొందరగా రావడం నాకు అస్సలు నచ్చలేదు సార్ మీరు అంటారు. హరీష్ గారు, ఇలా ఆడియన్స్ డిసప్పాయింట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. నోరు మంచిగా అయితే ఊరు మంచిది అవుతుంది అని అంటాడు. అయితే శివన్న అంటాడు, హరీష్ గారు మీరు ఇలా మాట్లాడితే అలా ఉండదు కదా, మీరు ఒకటేసారి అంటే మీరు మాట్లాడుతూ ఒకలాగా వేరే వాళ్ళు మాట్లాడుతూ ఒకలాగా అట్లా మాట్లాడుతున్నారు అంటారు. మీరు హరీష్ గారు రెడ్ రోజ్ ఇచ్చారు కదా సార్, ఆ భాషకు పరమార్థానికి దానికి రెడ్ రోజ్ అంటారు. నిన్ను చాలామంది నువ్వు మాట్లాడితే ఒకలాగా వాళ్ళు మాట్లాడితే ఒకలాగా మాట్లాడుతున్నారు హరీష్ గారు అంటే, లేదు సార్ నేనైతే అలా మాట్లాడతలేను అని అంటారు. హౌస్లో శివన్న, హౌస్లో భావం ఒకటి భాష ఒకటి ఇవన్నీ ఉంటాయి, ఏం మాట్లాడతారు అర్థమైన మాటలు ఉంటాయి కదా హరీష్ గారు అంటే, సార్ భావం ఒకటి భాష ఒకటి పరమార్థం ఒకటి ఉంటుంది సార్, అక్కడ లేదు సార్ అని మాట్లాడతాడు. అగ్ని పరీక్షలో చాలా గట్టిగా ఆడతాడు, సూపర్ గేమ్ ఆడతాడు ఇతను అనుకుంటే ఇప్పుడు మీరు ఇలా రావడం ఎంతవరకు కరెక్ట్ సార్ అని మాట్లాడతాడు శివన్న. అయితే శివాజీ గారు అట్లా మాట్లాడుతుంటే అతను హరీష్ ఏమని చెప్తాడు, సార్ నేను నాలాగానే ఉన్నా, ఎలాంటి పిఆర్ పెట్టుకోలేదు, ఎలాంటిది ఏం పెట్టుకోలేదు సార్, నేను నాలాగానే ఉన్నా, నాలాగానే గేమ్ ఆడినా అంటే నేను మిగతా సీజన్స్ కూడా చూసేసాను సార్, మిగతా సీజన్ కూడా నేను చూడలేను కదా, అలాంటివి అయితే నేనైతే చేయలేదు సార్, నాకు నచ్చినట్టు నాకున్నట్టు నేను ఉన్నాను అంటారు శివన్న. మీరు ఏం మాట్లాడతారు, మీరు డబ్బా కొట్టుకుంటుండ్రు అంటారు. డబ్బా కొట్టినందుకు దొబ్బేశారంటే హరీష్ గారు, భారతదేశంలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా మామ అని ఒక డైలాగ్, మామ అని అంటే సార్ సినిమా డైలాగ్లా సార్ అంటే, సినిమా డైలాగ్ కాదు సార్ ఇది అంటే, మన భారతదేశంలో చిరంజీవి కన్నా ముందు నేనే పుట్టుండొచ్చు, నేనే చేయొచ్చు, అదేంటంటారు సారీ ఆ డైలాగ్ నాదే ఉండొచ్చు కదా సార్, ఎందుకు అంత మాట్లాడంటే మేము ఒంటరిగానే పోతాం సార్ అంటే 100% ఒంటరిగానే ఒంటరిగానే పోతాం, ఈ మధ్యలో ఉన్న జీవితం ఉంటుంది కదా, ఆ కష్టాలు ఉండాలి కదా సార్ అని మాట్లాడతారు. హరీష్ గారు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ తెలివిగా మాట్లాడుతున్నాడు శివన్న, మనకెంతో మాట్లాడతామో అదే మాట్లాడతారు కదా అంటే, సార్ హరీష్ ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసు సార్ అదే అంటారు శివన్న. మన తెలుగు యువత మీకు చాలా బిరుదులు ఇచ్చారు, డబ్బా బాబాయ్, బిల్డప్ బాబాయ్, మాస్క్ ఉన్న మ్యాన్ అవన్నీ మాట్లాడుతున్నారంటే హరీష్ అంటారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఒక హరీష్ వీళ్ళందరూ ఒకటే సార్ అంటే, మీరేమన్నారు అని మాట్లాడతాడు. లేదు సార్ కరెక్టే సార్, మీరు విన్నది మాత్రం కరెక్టే సార్ అంటే, భగత్ సింగ్ వీళ్ళందరూ ఒకటే అదంటే, సార్ స్వాతంత్ర గురించి మాట్లాడేంత పెద్దలు అయితే మనం లేవు కదా సార్ అంటే, నాకైతే అదే అనిపించింది అంటే మన డబ్బు మనమే పెట్టుకుంటున్నాం అని అంటే, అయ్యో పాపం అనిపించిన తర్వాత మీరు తనుజని అన్నపూర్ణాదేవిలాగా అన్నం చేయమని చెప్పారు. మళ్ళీ మీరు చేసేటప్పుడు ఎలా ఉన్నారు, ఇట్లా క్యాప్ వేసుకొని క్యాప్ వేసుకున్న తర్వాత ఎంటుకలు పడతాయి అంటే, చిన్న ఎంటుకలు కూడా పడతాయి, అదే నేను హైజీన్గా ఉండి చేశాను సార్ అంటే
ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం మంచిది అని నేను చెప్పాను సార్. మా ఇంట్లో అలా తింటాము. దానికి ఇష్యూ చేసేసాను. ఇద్దరు కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి అది చాలా వెరైటీగా తనుజ అట్లా మాట్లాడింది సార్, నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు అని అంటాడు. అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత నా ఫేస్ ఇలా ఉంటుంది అని అస్సలు మీ ఫేస్ ఇలానే ఉంటుంది అని మాట్లాడితే మళ్ళీ మీరు ఎట్లా పెట్టుకారు సార్, మీరు కూడా అలానే మా ఫేస్ అలానే పెట్టుకొని ఏదో వంట చేయాలి అది ఇది అని మాట్లాడేది అట్లనే ఉన్నారు కదా సార్ అంటే, నేను అలా లేనంటే నా ఫేస్ చూడడానికి కోపం ఉంటుంది అని లోపల చాలా మంచిగా ఉందంటే, అస్సలు కాదు సార్ మీరు కూడా ఫేస్ సేమ్ అలాంటి ఉండే శివన్న. సంజన చెప్పినప్పుడైనా మారాలిగా హరీష్ గారు. మళ్ళీ మనం ఫస్ట్ లాగా ఫ్రెండ్స్ లాగా ఉంటాము అట్లా అన్నప్పుడు మీరు మారితే బాగుండేగా, మారింటే ఈరోజు ఈ వరకు రాకుంటుంది కదా అని మాట్లాడతారు. అదైతే సూపర్ రియల్ కరెక్ట్. హరీష్ గారు సంజనతో మాట్లాడుంటే ఈరోజు హరీష్ గారు ఎలిమినేట్ కాకుండే కదా అని అనిపిస్తుంది. సరే అమ్మ మాట్లాడుకుందాం అంటే, సార్ వెన్నుపోటు వడుచున్నాక నేను ఆడుకోలేను అని అంటే నాకైతే కరెక్ట్ కాదు సార్ అని అంటే, హరీష్ నేను సపోర్ట్ చేయను సార్, వెనుపోటు పడిచినా కూడా హక్ చేసుకున్నారు అంటే నా వల్ల కాదు కదా సార్ అని అంటాడు. హరీష్ అంటాడు, హరీష్ గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు. అయినాక సార్ హరీష్ గారు అంటే మీరు చాలా మాట్లాడుతుంటారు లోకులు కాకు కాబట్టి సార్ లోకులు కాకులు అవన్నీ నేను మాట్లాడలేదు సార్ అని చెప్తారు. అయినాక శివన్న చెట్టలు చెప్పేదా అర్థం కావు అదే దాన్ని మాట్లాడతాడు. అయినాక సార్ ఇంక మీరు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్ అంటే, మీరు నన్ను మాట్లాడేటిని వెళ్ళదంటే సరే మాట్లాడుకో అంటే కాంప్స్ అయిపోతాడు. అయినాక శివన్న సంజన అనడం మీకు నచ్చలేదు అనుకుంటున్నాను, సంజన మీకు పాజిటివ్గానే మాట్లాడింది సార్. నిజంగా సార్ సంజన మాత్రం చాలా పాజిటివ్గా మాట్లాడింది, మీరు అది ఎక్స్పెక్ట్ చేసలేరు కానీ సంజన చాలా పాజిటివ్గా మాట్లాడింది. ఇదైతే కరెక్ట్ సార్. మీరు ఉంటుంది మంచిగా కలిసిపోయి ఉండంటే మనిషి చాలా మంచోడే, కానీ ఆ మనిషి ఏం చేశాడంటే ఒక మూర్ఖతంగా ఒకటి దగ్గర కూర్చుంటే అది ఒక్కటి నచ్చలేదని అంటే ఫస్ట్ ఎగ్గుదొంగతనం వేసినాం సార్. సంజన గారు నన్ను ఆడవాళ్ళని గింతపరిచి చూస్తాడు, ఆడవాల్సిన గింత చూస్తాడు, అట్లా చూస్తాడు అని అన్నాడు. నాకైతే కరెక్ట్ కాలేదు సార్ అంటే, సరే ఎగ్గు దొంగతనం చేస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేశాను సార్, నేను పక్కన ఉన్నాను సార్, నేనే కావాలన్నాను సార్ అన్నట్టు. మీరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారంటే, అవును సార్ నేను ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్, లక్కోరు అవన్నీ మాట్లాడంటే సార్ అవన్నీ వేరే జనాలు మాట్లాడంటే లేదు సార్ మీరు మాట్లాడారు అని అంటారు. అది తర్వాత డెమాన్ పవన్ గురించి, డెమాన్ పవన్ బయట అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన ఇలాంటి మనిషిని పంపిస్తారు కదా, ఒక లవ్ ట్రాక్ అయితే అది జరుగుతుంది అది అని బయట అంటే అట్లా ఏం జరగదులే అంటే, ఇక్కడికి వచ్చినాక సేమ్ అలానే చేశాడు డెమాన్, నాకు అది ఒకటి నచ్చలేదు సార్ నాకు అని అంటారు. హరీష్ గారు అంటే నా వెనుక ఉండి మాట్లాడుతున్న వాళ్ళు నాకు నచ్చారు సార్, నా ముందర ఉండి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మన ఫేస్ మీద ఎవరు మాట్లాడలేరుగా మన వారి గురించి. సంజన నీ గురించి నీకైతే బ్యాడ్ చెప్పిందేమో అనిపించిందేమో కానీ సంజన కల్మషం లేకుండా రియల్ చెప్తున్నా సూపర్ చెప్పింది అని చెప్తారు. తర్వాత హరీష్ గారు మీ భార్య ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్పి, మీ భార్య బంగారం సార్, నిజంగా హరిత గారు చాలా బంగారం, ఆ అమ్మాయి ఎంత మంచిది అంటే అంత మంచిది, నీ కోసం లేదు సార్ ఆడతారు సార్ అని అంటారు. అదైతే హైలైట్ అనిపించింది. హరిత గురించి చెప్పినప్పుడు ఆయన చాలా అనిపించింది, బంగారం సార్ ఆ అమ్మాయి అని చెప్తాడు. తర్వాత ఇంకొకరు ఫోటోలు చించేయాలి పక్కకు పెట్టుకోవాలి అని అంటారు. ఫస్ట్ ఫ్లోరా ఫోటో ఇస్తారు. ఫ్లోరా ఫోటో ఇచ్చినప్పుడు ఫోటో చించేస్తాడు. ఒకరి పక్షాన ఉంటుంది, ఒకరి విషయాలు మాట్లాడుతాడు, ఒక విషయమే ఉంటుంది, అలాంటి అమ్మాయి అలాంటిదని ఫోటో చించేస్తారు. తను నీ ఫ్రెండ్ అంటే గుడ్ కానీ ఒక విషయం ఏం నచ్చదంటే ఆ అమ్మాయితో నాకు చాలా గుడ్ అమ్మాయి, కానీ ఒక్కొక్కసారి కొంచెం విచిత్రంగా ఆలోచిస్తాను చించేస్తాడు. తర్వాత రామ్ మంచి గేమర్, మంచి ఆటగాడు, మంచి సింగింగ్ చేస్తాడు, కానీ సెల్ఫిష్ ఉంటాడని చించేశాడు. సుమన్ ఫోటో చించేయలేడు, పక్కకి పెట్టుకుంటాడు, చాలా మంచోడు నా మిత్రుడు అని అంటాడు. శ్రీజ తుత్తరితనం ఒక దాన్ని చేసుకుంటే చాలా మంచిది. డెమాన్ ఫోటో కూడా చించేస్తారు. రియల్ ఆట ఆడుతలేడు, ఇంకా ఉన్నాడని చెప్తాడు. ఇమాన్యుయల్ హాస్యం ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఉన్న గన్ను కూడా కనిపిస్తుంది, ఆ గన్నే ఇలా అని మాట్లాడతాడు.
రీతు ఫోటో స్టాండ్ తీసుకుంటే చాలా మంచి అమ్మాయి అని పక్కకి పెట్టుకుంటారు కళ్యాణ్. అగ్ని పరీక్ష నుంచి నేను నాన్న పిలిచిందంటే కళ్యాణ్ నాకు ఇష్టం అని పక్కకి పెట్టారు. రేలంగి మామ భరణి గారి ఫోటో తీసి చించేసి రేలంగి మామ అని మాట్లాడుతుంది. అది తర్వాత సంజన ప్రాబ్లం ఏంటంటే సంజనతోనే ప్రాబ్లం అని చెప్తాడు. అది ఫోటో చించేస్తాడు, అన్ని ఫోటోలు చించేస్తాడు. తర్వాత రీతు సుమంది కళ్యాణ్ ముగ్గురు పెట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్తా అంటారు. అన్ని మాట్లాడి హరీష్ గారు మంచి లైఫ్ ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా, ఆల్ ది బెస్ట్ సార్ మీకు అని అంటే, హరితో గురించి మీరు మాట్లాడింది నాకైతే అదే కప్పు గెలిచినంత హ్యాపీ అనిపించింది సార్, రియల్ చెప్తున్నా చాలా హ్యాపీ సార్ అంటే, నెగిటివ్ పని చేసి ఓన్లీ పాజిటివ్గా ఉండాలి సార్ మీరు అంటే, సరే సార్ అంటారు. మీకేమనిపించింది? బజ్ అయితే నరకం చూపించింది అనుకో, నరకం అంటే ఇద్దరు పాయింట్ ఇద్దరు మాట్లాడుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించింది? ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.